నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలుపుతామన్న చంద్రబాబు. పెన్షన్ల పంపిణీని యథావిధిగా నిర్వహిస్తామంటూ స్పష్టం. అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్. నడక కష్టమైన ఆగని దీక్ష. కడపలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి రోజుకు అలంకరణ నిర్వహిస్తామన్న ఉత్సవ కమిటీ. కొరబలకోట మండలం సర్కారు తోపులో లారీని ఢీకొట్టిన బస్. 40 మందికి తీవ్ర గాయాలు. 2047 నాటికి ఏపీని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగానే పాలన సాగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో పెన్షన్ పంపిణీ అనంతరం గ్రామ సభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగించారు. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారని, చెట్లను కొట్టేసేవారని, ఇప్పుడు అలాంటివేమీ లేకుండా ప్రజలందరి సమక్షంలో సమావేశాలు స్వేచ్ఛగా నిర్వహించుకున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ 4000కు పెంచి 1వ తేదీనే లబ్ధిదారులకు అందజేస్తున్నట్టు తెలిపారు. ఇదే తరహాలో పెన్షన్ పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా వచ్చేవి కాదని, ఇప్పుడు ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నట్టు తెలిపారు. మామూలుగా ఆర్భాటాలతో వస్తారు ముఖ్యమంత్రి అంటే. 5 ఏళ్లు మీరు చూశారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నరక యాతన మీరు అనుభవించారు 5 సంవత్సరాలు. చరిత్రలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు. మీ అందరికీ 3000 4000 చేస్తాను. వికలాంగులది 3000 6000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 12,508 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, ఎంతైనా సరే ఈ పేదవాళ్ల ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచనుగా ఇస్తున్నామో, ఉద్యోగస్తుల జీతాలు కూడా 1వ తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక. మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం. అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు. నేను, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం. నిలబెట్టిన అందరూ గెలిచారు. 93% గెలిచారు. అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే, ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు, పోలీసుల వేధింపులు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. 95లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను, కుర్రాళ్ళు అరుస్తున్నారు 95 CBN అని. అదే చూపించాలనుకుంటున్నా. ఇప్పుడు మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్నా డబ్బులుంటాయని. చిల్లి గవ్వలేదు ఎక్కడ, మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు జలగా. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి. అందుకే 95లో CBN అని మాట్లాడాను. ఆ చొరవ చూపించి మళ్ళీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు 2000 కంటే ముందు నేను ఒక మాట చెప్పేవాడిని, విజన్ 2020 అనేవాడిని. అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు దేశం కూడా విజన్ పెట్టింది. మళ్ళా మనం విజన్
పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో పెట్టిన విజన్ ఇది. ఇప్పుడు నా ఆలోచన 2047కి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు, నెంబర్ 1గా ఉంటారు. దాంట్లో తెలుగువారు నెంబర్ 1గా ఉండాలని, భారతీయుల కంటే ముందు తెలుగు వాళ్ళు ఉండాలని నా లక్ష్యం. గ్యాస్ ఇస్తున్నాం, 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు ఒకసారి చూస్తే ఒకే రోజు 13,320 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లారు. నడక మార్గం కష్టమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అదే మార్గాన్ని ఎంచుకుని నడుచుకుంటూ వెళ్లారు. గతంలోనూ పవన్ ఇదే తరహాలో తిరుమలకు ఘాట్ రోడ్లోనే నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరింత వయసు పెరిగినా వెనక్కి తగ్గలేదు. తిరుమలకు కాలినడకన వెళ్లి తన భక్తిని చాటుకున్నారు. అలాగే స్వామిని దర్శించుకుని డిక్లరేషన్ కూడా ఇచ్చారు. టీటీడీ సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తూ భక్తుల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ దివాస్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయని క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై జేసీ, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సెప్టెంబర్ నెల 17 నుంచి నేటి వరకు స్వచ్ఛతా హీ సేవ కింద వివిధ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, పరిశుభ్రత, వన మహోత్సవం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ కళాశాల, పాఠశాలల విద్యార్థులను భాగస్వామ్యం చేయాలన్నారు. కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ పివి రమణ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇతర కమిటీ సభ్యులతో కలిసి పివి రమణ మాట్లాడుతూ ఈ ఏడాది కూడా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. రోజుకొక అలంకారం చొప్పున ప్రత్యేక నిపుణులతో అలంకారాలుంటాయని, ఆలయ ప్రదక్షిణలు, గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ దసరా ఉత్సవాల్లో పాల్గొని కన్యకాంబను దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానము అమ్మవారి యందు జరుగు పూజ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలియజేసి మీ ద్వారా నగర ఉన్నటువంటి అన్ని వర్గ ప్రజలకు కూడా తెలియజేయాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆశీస్సులతో పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారి యందు జరిగే అలంకరణలు: మొదటి రోజు 3వ తారీఖు దీక్షాబంధన అలంకారము, 2వ రోజు రాజరాజేశ్వరీదేవి అలంకారము, 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము, 4వ రోజు గజలక్ష్మీదేవి అలంకారము, 5వ రోజు మోహినీదేవి అలంకారము, 6వ రోజు త్రిపుర సుందరీదేవి అలంకారము, 7వ రోజు సరస్వతీదేవి అలంకారము, 8వ రోజు మహిషాసురమర్దిని అలంకారము, 9వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అలంకారము, 10వ రోజు విజయదశమి అంటే 12వ తారీఖు. ఈ విధంగా అమ్మవారి అలంకారాలతో ప్రతిరోజు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. అలాగే స్పెషల్ డేస్ వచ్చేసి మనకు అన్నపూర్ణాదేవి అలంకారం రోజు కొంచెం చాలా వెరైటీగా చేస్తున్నాము ఈ సంవత్సరము. అలాగే గజలక్ష్మీదేవి అలంకారం రోజు, సరస్వతీదేవి అలంకారం రోజు వచ్చేసి మనము ఎప్పుడూ కూడా లేనటువంటి విధంగా
ప్రత్యేక ఆకర్షణగా గజరాజు ఏనుగు తెప్పించి ఇతురి పురవీధుల గుండా 2 అశ్వాలతో ఊరేగింపు చేసుకుంటూ అమ్మవారి బిందెను చేస్తున్నాము. ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యులు మరియు అట్లే పుర ప్రజలు పాల్గొని ఈ ఊరేగింపును జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క 10 రోజుల ఉత్సవాలకి మీ ద్వారా ఆహ్వానించేదా మేము ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. దయచేసి మీ ద్వారా అందరికి తెలియజేసి మీరందరూ కూడా దంపతి సమేతంగా రండి, అందరూ అమ్మవారిని దర్శించుకోండి, అమ్మ ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది ఒక్కటే కాక ఎక్స్పెషల్లీ మహిషాసురమర్దనికి డిఫరెంట్ ఫార్మాట్, ఎందుకంటే ఈసారి చైర్మన్ ఆయనకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి, డెకరేషన్ ఫీల్డ్ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆయనే చైర్మన్ కాబట్టి దీన్ని ఇంకొంచెం కొత్త తరహాలో కూడా టోటల్ ఈవెంట్ అంతా ప్లాన్ చేసా. మీకు పందిరి చూస్తానే అర్థమైపోయి ఉంటుంది రెగ్యులర్కి ఇప్పటికి ఏంటనేది. సో ఒక మైసూరే కాదు, ఒక ప్రొద్దుటూరే కాదు, ఇప్పుడు సెకండ్ స్టేజ్ కడప వచ్చింది. గత 6 సంవత్సరాల నుంచి మైసూరు తర్వాత కడప. మీరు కంపేర్ చేస్తే ప్రొద్దుటూరులో కూడా ఈ స్థాయిలో కూడా లోపల అలంకారాలు కానీ బయట కూడా కంపేరిటీ చేస్తే మీకు అర్థమవుతుంది. మేము గొప్పగా చెప్పడం కాదు, ఒక నాంచుడుతో ఉంది, దాన్ని మేము మైమార్పిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రజలకు మరింత దగ్గరగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.